ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో మహాపాపం చేసినట్టు, ఆయన ఏదో తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నట్టు ఆయన మీద 10 రోజుల నుంచి కట్టగట్టుకొని వరుసగా చేస్తున్నటువంటి దాడులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మా గౌరవం మేము అది ఇది అంటూనే చేస్తూనే ఉన్నారు. ఇంకొంతమంది ఆయన మేధావిని ఆయన మీద దాడి చేస్తున్నారు, కానీ తామే మేధావులమైనట్టు ఏవేవో కనిపెట్టి కొత్త కొత్త కోణాలు తీసుకొని వస్తున్నారు. నేను మొదట్లోనే ఈ అంశం మీద మాట్లాడాను. తర్వాత ఆయన ఉపసంహరణ తర్వాత కూడా కేసులు ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాను. తర్వాత మమ్మల్ని అందరినీ కలిపి అంటూ ఉంటారు కాబట్టి చూద్దాము అంటే ఎంత తీవ్రమైపోయి ఎన్ని అసత్యాలు, ఎన్ని వక్రీకరణలు, ఎన్ని ఏకపక్షంగా ఆపాదించడాలు, అంటే ఇదంతా దేని నుంచో డైవర్షన్ కోసం ఇదంతా చేస్తున్నారని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అన్నిటికంటే పెద్ద విషయం, మీడియాలో ఎవరు సొంతంగా మాట్లాడకూడదు, మీడియాలో తమకంటూ పునాది గౌరవం ఒక విశ్వసనీయత ఉన్న వాళ్ళు ఉండకూడదు అని. కొంతమంది ఏమో కాదంటూనే మరి అది కాదు ఇది కాదని. ఖచ్చితంగా నేను ఒక 10 అంశాల్లో ఈ అంశాన్ని, ఈ చర్చను ఎందుకు దారి తప్పించారు అన్నది మీ దృష్టికి తేవడానికి చెప్తున్నామా. చాలా రోజులైంది నేను కావాలనే చూస్తూ వచ్చా. మొదటిది, నాగేశ్వర్ ఎవరినన్నా ఏమన్నా అన్నారా? పవన్ కళ్యాణ్, అమిత్ షా, నాదెండ్ల మధ్య జరిగిన సమావేశంలో కొన్ని విషయాలు దృష్టికి తీసుకొస్తే అమిత్ షా ఇలా అన్నాడని నాకెవరో చెప్పారు అని. ఎవరు చెప్పారు అని చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు. సమాచారాన్ని, వనరును, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు కాబట్టి ఆయన దాన్ని చెప్పడం లేదు. అంతకు మించి ఇంకా ఆయన ఎవరి వ్యక్తిత్వాన్ని ఏమీ హననం చేయలేదు, ఎవరి మీద వ్యక్తిగతంగా దాడులు చేయలేదు. చాలా స్పష్టంగా నాకు బాగా గుర్తుంది, విపి సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న హరికిషన్ సింగ్ సుర్జిత్, మధులిమాయే అని సోషలిస్ట్ నాయకుడు, చంద్రశేఖర్ మాజీ ప్రధానమంత్రి, వీళ్ళు ముగ్గురు కలిసి సమావేశం జరిపి విపి సింగ్ ను కూలదోయాలనుకున్నారని అరుణ్ శౌరి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మొదటి పేజీ మొత్తం పేజీల తరబడి కథనం రాశారు. చాలా రోజులు ఇప్పటికి కూడా కథనాలు నడుస్తుంటాయి. సుర్జిత్ అప్పుడు దేశంలోనే లేరు. ఆయన వచ్చిన తర్వాత దాన్ని తీవ్రంగా ఆయన పార్టీ కూడా ఖండించారు. కానీ ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంటుంది. అరుణ్ శౌరి తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు, చాలా అయ్యారు, కావాలని రాశారు. అది అయినా కానీ ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆయన కాదనగానే దాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి ఉదంతాలు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, లేకపోతే మాజీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ఎన్ని నిరాధారమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తుంటారు. అసలు హత్యలు మీరే చేశారు, మీరు చంపారంటే మీరు చంపారంటారు. వీటన్నిటికీ ఎక్కడి నుంచి ఆధారాలు తెస్తున్నారు? నాగేశ్వర్ నాకు తెలిసింది, చెప్పాను, అది వెరిఫై చేసుకొని ఉండాల్సింది, నేను వెనక్కు తీసుకుంటున్నాను, అది కూడా పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో నేను ఉపసంహరించుకుంటున్నాను, ఇంతటితో ముగిసింది, భేషజాలకు పోకుండా శషభిషలు లేకుండా ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. దాన్ని గౌరవంగా వదిలిపెట్టాలి కదా. మేము కూడా గౌరవంతో ఇంతటితో ముగిస్తున్నాం, పోస్టులు తీసేయండి అని చెప్పారు, ప్రకటన చేసి సరిపెట్టారు లాంఛనంగా జనసేన వాళ్ళు. కానీ నాగేశ్వర్కు కండువాలు కప్పిన వాళ్ళు, నాగేశ్వర్ ఇంకేదో పార్టీ కోసం చేశారన్న వాళ్ళు, అసలు ఆయనకు ఆ పల్లెల్లో అన్నాలు పెట్టిన వాళ్ళు, ఇవన్నీ తీసేశారు. ఒకటైనా కానీ ఆయన ఉపసంహరించుకున్నాడు. మేము ఉపసంహరించుకున్నాము, వెనక్కు తీసుకుంటున్నామని వీళ్ళు ఎవరైనా అధికారికంగా చెప్పి వెనక్కు తీసుకున్నారా ఇప్పటి వరకు? ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన మీద ఎదురుదాడి చేస్తున్నారు. గౌరవంతో విత్డ్రా చేసుకున్నామన్న వాళ్ళు చేసుకోలేదే. చేసుకోకపోగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి స్వయంగా దాడికి హీ లీడ్స్ ది అటాక్. రాజమండ్రిలో 2 సార్లు ఆయన చేసింది ఏంటి? ఒక నాగేశ్వర్ మీదే కాదు, అసలు విశ్లేషకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. అది ఎందుకు మాట్లాడతారు? విమర్శలు చేస్తారు, మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆయన మీద ఇంకా పవన్ చెప్పిన దాంట్లో ఇంకా ఇతర విషయాలు కూడా ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తా. కానీ మూడో ముఖ్యమైనది పవన్ చెప్పింది ఏదో అది ఇది అన్నందుకు అమిత్ షా అంతటా ఆయనకు సంబంధించి చెప్తారని. అమిత్ షా కూడా ఒక రాజకీయ నాయకుడే అండి, హోంమంత్రి అయితే అయిండొచ్చు, మీకు ఆరాధ్య దైవం కూడా కావచ్చు, అభినవ్ సర్దార్ పటేల్ అని మీరు భావించవచ్చు. కానీ అమిత్ షా అనేక విధాల విమర్శలకు గురైనా ఎదుర్కొంటున్న వ్యక్తి, రాజకీయ నాయకుడు. ఒక్కసారి ఉపసంహరించుకున్నాను, నా సోర్స్ నేను వెరిఫై చేసుకొని ఉండాల్సిందని నాగేశ్వర్ అన్నాక దాన్ని అదే పనిగా మీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎందుకు మహాపరాధంగా కొనసాగిస్తున్నారో, అక్కడ అంత దాడి ఎందుకు చేశారు? ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు ఆ రోజు ఆయన ఉపయోగించిన భాష. అమిత్ షా అనటం తప్పు, బీజేపీ వాళ్ళకే కోపం రాలేదని మీకు కోపం వస్తుంది. అంటే ఇది రాజును మించిన రాజభక్తి వ్యవహారం ఏంటిది? ఈ ప్రశ్నకి ఏమి సమాధానం దొరకదు. నన్ను అన్నందుకు కాదు, లేకపోతే ఇలా చెప్పినందుకు కాదు, అమిత్ షా అన్నందుకు. అమిత్ షాను, మోదీని 100 సార్లు 1000 సార్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. కోర్టులు కూడా అభిశంసించాయి అనేక సార్లు. దానికేముంది? ఇంకో మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్, దీనికి భావ ప్రకటనకు స్వేచ్ఛకు సంబంధం లేదంట. ఇంగ్లీష్లో కూడా చెప్తాడు ఆయన. భావ ప్రకటన స్వేచ్ఛ ఏంటి, నాకు ఇలా తెలిసింది అని చెప్పి దాన్ని వెనక్కు తీసుకున్న తర్వాత
అసలు బీజేపీ వ్యూహం ఏంటి? నేను 10 రోజుల కిందట మొదటి దాంట్లోనే చెప్పా, ప్రాంతీయ పార్టీలతో బీజేపీ చదరంగం ఆడుతుంది. ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటుంది, ఎప్పుడు ఎవరిని డంప్ చేస్తుంది, ఎప్పుడు ఎవరిని పంప్ చేస్తుంది, ఎవరి మీద కేసులు పెడుతుంది, ఎవరితో రేసులు ఆడుతుంది, ఇవన్నీ ఇష్ట ప్రకారం నడుపుతుందని భారతదేశంలో ప్రతి పౌరుడికి తెలుసు. అటువంటిప్పుడు అటువంటి ఒక సమాచారం తెలిసి వస్తే దాన్ని చెప్పడం మహాపరాధం అయినట్టుగా దాడులు చేయడము, విమర్శలలో తమకు నచ్చని ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్లకు ప్రత్యర్థి పార్టీ శాలువాలు వేసి ప్రత్యర్థి పార్టీ ముసుగులు కప్పి అవమానించడం, ఇంకా చాలా ఇవి చిన్నవి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదా? అంతకుముందు తమకు అనుకూలంగా చేసిన వాళ్ళ మీద అప్పటి ప్రభుత్వాలు చేస్తే మీరు అనలేదా? భావ ప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా ఒక 2 సార్లు మాజీ ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసరు, ఒక రెప్యూటెడ్ జర్నలిస్టు, ఒక ఫార్మర్ ఎడిటరు, ఆయన ఒక ఉపసంహరించుకున్న ప్రకటన మీద ఆయన అవమానిస్తూ వరుసగా వేట సాగిస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి కాదా? ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. విమర్శ ఎవరు చేసినా కానీ చెయ్యకూడదు, నా మాటే శాసనం అని శివగామిలాగా ఉండాలనే మనస్తత్వంతో మీరు ఎవరు నోరెత్తకుండా చేయాలి, నోరు మూసుకోండి అని కూడా అంటున్నారు చాలామంది. కాబట్టి భావ ప్రకటన సమస్య తప్పకుండా ఉంది. ప్రాంతీయ కోణం ఎందుకు, తెలంగాణ ఎందుకు తెస్తున్నారు ఇవన్నీ? ఖచ్చితంగా నా అభిప్రాయాల విషయంలో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో తర్వాత కూడా సంకుచితమైనటువంటి మాటలు ఎక్కడ రాకూడదని. కానీ ఎవరు తెచ్చారు మొదట? అసలు మాట్లాడితే అక్కడ కూర్చొని ఇక్కడి మాటలు ఎందుకని అనేవాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళే అక్కడ ప్రధానమంత్రులను కలుసుకునే వాళ్ళు ఎవరు? ఇది సరికాదని ఎప్పుడైనా చెప్పారా? నిన్న మహానాడులో టీడీపీ నాయకుడు బక్కిన నరసింహులు తెలంగాణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అది సరికాదని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాల్సి వచ్చింది కదా. కాబట్టి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర మాటలు ఎందుకు, లేదా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఎందుకు, ఈ వాదనలు తెచ్చింది ఎవరు అసలు? మనకు కన్వీనియంట్గా తేవడం వదిలేయడం నాకేం సమస్య లేదు. నా ఇంటి పేరు తెలకపల్లి. నేను ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలులో పుట్టాను, విజయవాడలో సంపాదకుడుగా, హైదరాబాద్ వచ్చాక ప్రచురణకర్తగా, మీడియా జర్నలిస్ట్గా ఇక్కడ ఉన్న అన్ని ప్రాంతాలు అన్నిటితో కొనసాగుతూ ఉన్నాను తెలుగువాడుగా. అదేం సమస్య లేదు నాకు, లేకపోతే చాలామందికి లేదు. నాగేశ్వర్ కూడా అన్నీ మాట్లాడతాడు. హఠాత్తుగా తెలంగాణ ముద్ర మొదటగా తెచ్చింది ఎవరు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది కదా. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? కొంతమంది మాట్లాడినా బాగాపోవచ్చు, ఖచ్చితంగా మీ వైపు చాలామంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు కదా, కుటుంబ సభ్యులను కూడా తీసి. ఎందుకు మాట్లాడుతున్నారు? నాగేశ్వర్ నాకు గుర్తుంది, ఆ రోజు నేను వెళ్ళలేదు ప్రెస్ క్లబ్ కానీ, ఆయన మొదట్లోనే ఇక్కడ అందరూ మాట్లాడిన వాడితో అందరూ ఏకీభవించిన అవసరం లేదు అని మొదటి ఆ డిస్క్లైమర్ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. అందరూ అనేక రకాలుగా మాట్లాడతారు, ఒక సభలు సమావేశాలు. ఇప్పుడు మాట్లాడుతున్న చాలా అసహ్యకరమైన జుగుప్సాకరమైన వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? నాగేశ్వర్ ఏదన్నా అటువంటివి మాట్లాడితే. రెండవది, మీరు ఒకసారి రాష్ట్రాలు వేరు మీ రాజకీయ పార్టీలు, పాలక పార్టీల అవసరాన్ని బట్టి తెలంగాణ వాదం, ఆంధ్రప్రదేశ్ లేదా దాన్ని దీన్ని ఎదురు పెట్టడము, మీకు అవసరమైతే కిందకు దింపడం లేకపోతే పైకి ఎక్కించడం, ఇది పాలకవర్గ పార్టీలకు అలవాటైంది, మీడియా వాళ్ళకి ఎందుకు? కాబట్టి అలా అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకు జనసేన దీన్ని ఇంత పెద్ద చేసింది అంటే, జై అమరావతి అనక్కర్లేదా? కాదు, జై ఆంధ్రప్రదేశ్ అనండి అని. అలాగే సామాజిక కోణంలో సంబంధించి కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సమయంలోనే ఈ అంశాన్ని చాలా పెద్ద చేయడం కూడా జరుగుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మేము కలిసే ఉంటాము, 15 ఏళ్ళు విడిపోము, ఎవరు కాదన్నారు. కానీ దానికోసం ఈయన ఏదో దాని మీద కుట్ర పడినాడని, ఈయన కుట్ర పడితే మీరెందుకు విడిపోతారు? ఇంకో పెద్ద ప్రశ్న, ఇంతవరకు బీజేపీ ఏమని చెప్పిందా? లేదు, మేము శాశ్వత మిత్రులుగా ఉండబోతున్నాం మీతో అని చెప్పలేదే. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తున్నప్పుడు మీ రాజకీయాల కోసం మీడియా వాళ్ళని ఎందుకు శృతి మించి ఆయన ఏదో విడగొడతాడన్నట్టుగా ఆయన మీద పడడం? ఆయన రాజకీయ పార్టీలను మీడియా వాళ్ళు వ్యాఖ్యాతలో విడగొట్టగలుగుతారా? ఇంతకుముందు మీరు విడిపోయినప్పుడు ఎవరు విడగొట్టారు? ఒకరినొకరు దూషించుకున్నప్పుడు. ఇంకొంతమంది మరి ఇంకా వాళ్ళ గురికి సమాధానం కూడా అనవసరం. కానీ
ఒక టీవీ ఛానల్తో దీన్ని ముడిపెట్టి, దీన్ని నాగేశ్వర్కి ముడిపెట్టి తమ సందట్లో సడమయ్యేలాగా వాళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం. దాన్ని ఎవరు పట్టించుకోరు, కానీ అది నడుస్తుంది. ఎప్పుడు బీజేపీ కేంద్రం ఎప్పుడు ఏం చేస్తాయో మనకు తెలీదు. ఇంకొంతమంది ఉన్నారు విచిత్రమైన వ్యక్తులు, వీళ్ళని నేను లోకల్ అర్నబుల్ అంటుంటాను. లెఫ్టిస్ట్ మీడియా అంట, రైటిస్ట్ మీడియా అంట. లెఫ్టిస్టులు అందరు బలపరుస్తున్నారంట, రైటిస్టులు అందరూ నాగేశ్వరం వ్యతిరేకిస్తున్నారు. ఎవరు లెఫ్ట్ ఎవరు రైట్ అండి? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ రైటిస్టులా, లేకపోతే బలపరిచిన వాళ్ళందరూ లెఫ్టిస్టులా? నేను కరెక్ట్ సైడ్ ఉంటాను అని ఆ నాగేశ్వరయ్య చాలాసార్లు చెప్పారు కదా. రెండోది, లెఫ్ట్ రైట్ అని తీసుకొని వచ్చి కమ్యూనిస్టులు, వామపక్షాలు వాటి మీద ఒక ద్వేషం రగిలించాలనే ఒక ప్రయత్నం కాదు ఇది. ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఎవరెవరి కోణంలో దీన్ని నుంచి రాజకీయ లబ్ధి పొందుదాము లేదా స్వార్థ ప్రయోజనాలు సాధించుకుందామని తప్ప, ఒక్కసారి ఆయన ఉపసంహరించుకున్నాక మాకు గౌరవం ఉంది, మేము కూడా కొనసాగించమని జనసేన ప్రకటన చేసిన తర్వాత ఎందుకు దీన్ని కొనసాగిస్తున్నారు? ఉపసంహరణ అన్న తర్వాత మీరు మళ్ళీ ఎందుకు మాట్లాడారు అని ఆయనకు సవాల్ చేస్తున్నారు. మరి ఏం చేస్తాడు ఆయన? ఆయన ఉపసంహరించుకున్నారన్న తర్వాత కూడా మీరు అసహ్యకరమైనటువంటి దుష్ప్రచారం కొనసాగిస్తుంటే ఎవరైనా దానికి సమాధానం చెప్పరా? ఆత్మగౌరవం కాపాడుకోరా? అందులో హెచ్చుతగ్గులు తేడాలు మీకు ఉండొచ్చు, మీరు మాట్లాడే వాటిలో కూడా చాలా ఉంటాయి కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఇది ఎక్కడో చోట ముగింపుకు రావాలి, ఈ దాడులు ఆగాలి. ఇదేదో కేవలం పవన్ కళ్యాణ్కి సంబంధించింది కాదు. దేశంలో బీజేపీ, ఎన్డీఏలు సొంత గొంతులు వినిపించే వాళ్ళను, ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను, సమస్యలను ప్రస్తావించే వాళ్ళను వేటాడుతున్నాయి. సుప్రీంకోర్టులో రోజుకు 4 కేసులు అవే ఉంటున్నాయి. ఏంటి చివరిది? అసలు పోలీసులే రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. అటువంటిప్పుడు ఎందుకు ఇదంతా చేశారు? ఎందుకు డీజీపీ దగ్గరికి వెళ్ళారు? నిజంగా దీనికి ఎంత విచిత్రమైన వాస్తవాలు కనిపిస్తాయంటే, పోలీసులే రాలేదు అని హోంమంత్రి గారు చెప్పారు. ఆ రోజు నేను నా ఛానల్లో కూడా చెప్పాను, ఫ్యాక్ట్ చెక్లో ఇలా ఉందని చెప్పాము. అది వేరు, ఫ్యాక్ట్ చెక్ ఉంది, రికార్డ్ చేస్తాం, అది వేరు. కానీ హోంమంత్రి మా పోలీసులు రాలేదని చెప్తారు. కానీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఏమంటారు? అరెస్టులు చేయబోతుంటే నేను ఆపాను అంటారు. అంటే ప్రయత్నం జరిగింది తీవ్రంగా, ఇక్కడ కనిపించట్లేదా? పోలీసులు వచ్చారా, లేదా కోదాడ వరకు వచ్చారా, లేదా సిటీలోకి వచ్చి వెనక్కిపోయారా, రాలేదా? కానీ ఒక ప్రయత్నం భారీ ఎత్తున జరిగింది, మీడియాలో ఆ ప్రచారం జరిగింది. రెండవది, ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్లు, బెదిరింపులు ఇవన్నీ నడుస్తున్నప్పుడు వాటి నుంచి రక్షణ కోరితే ఓ మాజీ శాసన మండలి సభ్యుడు, ఒక ప్రొఫెసర్, మాజీ ప్రొఫెసర్, మాజీ కాదు ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్, ఇది ఆల్వేస్ ఏ ప్రొఫెసర్, చట్టబద్ధంగా డీజీపీని వెళ్ళి కలిసి బహిరంగంగా రక్షణ కోరితే అదేదో ఇదైనట్టు ఎవరు ఈ హైడ్రామా సృష్టించారు? ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జూన్ 2వ తారీఖు నవనిర్మాణ సభ ఏదో జరుపుతారు తెలంగాణకు సంబంధించి. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ దీన్ని ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు? అసలు గతంలో జనసేన ఇక్కడ పోటీ చేస్తానన్నప్పుడు అంతా అడ్డుపడింది ఎవరు? అలాగే తెలుగుదేశం మహానాడులో జరిగినటువంటి వివాదాలకు వెనక ఉన్నది ఎవరు? వాటికి నాగేశ్వర్కి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి తలా తోకలేని విషయాలన్నింటినీ కలగాబలగా చేసి ఎవరు గొంతెత్తకూడదు, విమర్శించకూడదు, లేకపోతే అనే ప్రయత్నము, నోరు మూయించే ప్రయత్నము, దాడి, హక్కులను మాట్లాడడాన్ని అణిచివేయడం చాలా దారుణం. భయపడితే మాట్లాడరు కదా, చాలా గొంతులు అణిచేస్తారు కదా. అట్లా నాగేశ్వర్కి ఆ పరిస్థితి ఉండదు. ఆయన చాలామంది బలపరుస్తారు కూడా. దేశంలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పెద్ద పోరాటం జరుగుతుంది. ఎడిటర్స్ గిల్డ్ ప్రకటన చేసింది, నార్వేలో ప్రధానమంత్రిని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించింది. వీటి నుంచి కూడా ఏం పాఠాలు నేర్చుకోరా? మరి ఇప్పటికైనా ఈ దాడి ఆపడం చాలా శ్రేయస్కరం. ఒక మాట, ఒక సమాచార లోపం, లేకపోతే ఏమనాలి, మళ్ళీ ఒకసారి విచారించుకోవడంలో పొరపాటు జరిగి ఉండేదని ఆయన సరి చేసుకున్నాడు. మీరేం సరి చేసుకున్నారు? మీరు ఎందుకు ఉపసంహరించుకోవట్లేదు? మీరు సంహరించే స్థాయిలో ఎందుకు దాడి చేస్తున్నారు? అంటే ఇక్కడ ఏదో ఉద్దేశం ఉంది, ఇక్కడ ఏదో వ్యూహం ఉంది. నోరు నొక్కే దాడి తీవ్ర స్థాయిలో సాగుతుంది. నేను
కోరేది ఒకటే, మీడియాలో కూడా అటు ఇటు అయినా, సోషల్ మీడియాలో అయినా సమస్య మీద భావ ప్రకటన స్వేచ్ఛ, విమర్శన స్వేచ్ఛ, ఉపసంహరణ స్వేచ్ఛ కూడా ఉంది. దాని మీద మనం కేంద్రీకరించాలి. పక్కదో పడిన ప్రతి అంశాన్ని, పక్కదో పట్టించే శక్తులను వాటి పట్ల సంయమనంతో సరైన దిశలో ప్రజాస్వామిక హక్కుల, రాజ్యాంగ హక్కుల రక్షణ దిశలో ఇది నడవాల్సిన అవసరం ఉంది. ఈ 10 అంశాల్లో ఏ ఒక్కదానికైనా హేతుబద్ధమైన సమాధానం ఏమి ఉండదు. ఎదురు దాడులు చేయటం పెద్ద సమస్య ఏం కాదు, మళ్ళీ దాడులు చేయొచ్చు. నాకేమీ దాడులు పెద్ద కొత్త కూడా కాదు. పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, ఇంకో మతము, ఏవేవో ట్రోల్స్ అవి నడుస్తుంటాయి. వాటి వల్ల ఏమీ జరగదు. కానీ ఇక్కడ పని కట్టుకొని వ్యక్తిత్వ హననానికి ఆయన మీద పాల్పడుతున్నారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. ఇది ఒక వ్యక్తిగా ఆయన మీద కాదు, విమర్శన స్వేచ్ఛ మీద, సమాచార స్వాతంత్రం మీద